హలో అండి. ఈరోజు నేను లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపించబోతున్నాను. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. సరే ముందైతే కర్రీకెళ్ళిపోదాము. నేనిక్కడ స్టవ్ మీద కడాయిలోకి ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కొంచెం లైట్‌గా దోరగా వేగనివ్వాలి. చిన్నగా తరిగిన ఒక పెద్ద కట్ట పాలకూర, అలాగే పెద్ద కట్ట తోటకూర తీసుకున్నాను. 2 ఈక్వల్‌గా క్వాంటిటీలో వీటిల్ని బాగా మగ్గించాలి. మూత పెట్టేసి బాగా మగ్గిద్దాము. అంతలోపల నేను ఒక 3 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కర్రీ అయిపోయే లోపల నాకు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని, ఒక టొమాటో కూడా అందులోకి యాడ్ చేసేసుకొని, ఈ టొమాటో మగ్గిపోయి కర్రీ బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే నాకిక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిలు, ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి యాడ్ చేసేసుకొని హాఫ్ కట్ చేసిన ఎగ్‌ని